చాలా మంది ఎక్కడ సందర్భం దొరుకుతుందా, ఎక్కడ మా హీరోయిజాన్ని మొత్తం చూపించేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరికొందరేమో అక్కడ స్పేస్ ఉండదు, అయినా సరే స్పేస్ క్రియేట్ చేసుకొని మరి హీరోయిజం చూపించేందుకు ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఈ చూపించేదేదో మంచి కోసమో సమాజ సేవ కోసమో మనకంటే బలవంతుల దగ్గర చూపిస్తే బాగుంటుంది, కానీ అనవసరమైన విషయాలకు ఏదో బలహీనల దగ్గర చూపిస్తే హీరోలేమో కానీ చివరికి కమెడియన్స్ అయిపోవడం గ్యారంటీ. అచ్చంగా అదే జరిగింది. సల్వార్ వేసుకున్న ఈ రివాల్వర్ రాణికి పెట్రోల్ బంకులో సిబ్బంది పైన తుపాకీ గురి పెట్టి హీరోయిన్ అయిపోదాం అనుకున్నట్టుంది, కానీ అక్క తిక్క గట్టిగానే కుదిరింది. ఇంతకీ ఏమైందంటే ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలోని షాబాద్ ప్రాంతానికి చెందిన ఎహసాన్ ఖాన్ ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తన కుమార్తె సురీష్ ఖాన్ అలియాస్ అరీబా భార్య హుస్న్ భానుతో కలిసి కారులో బిల్గ్రామ్ కోత్వాలీ ప్రాంతంలోని శాండీ రోడ్లో ఉన్న ఒక పెట్రోల్ పంపుకు వచ్చారు. కారు ఆగ్గానే బంకులో విధులు నిర్వహిస్తున్న రజనీష్ కుమార్ వారి దగ్గరకు వెళ్ళాడు. తమ కారులో సిఎన్జి నింపమని చెప్పటంతో కారులో ఉన్నవారి భద్రతను దృష్టిలో పెట్టుకుని కారులో ఉన్న వారందరూ కిందకి దిగాలి అని సూచించాడు. అన్ని చోట్ల చూసేదే కదా. వాళ్ళు అతను చెప్పింది ఏమాత్రం పట్టించుకోలేదు. రజనీష్ గ్యాస్ ఫిల్ చేయకుండా ఉండిపోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎహసాన్ ఖాన్ కారులో నుంచి కిందకు దిగి రజనీష్తో గొడవ పడడం మొదలుపెట్టింది. ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా తయారైంది. కారులో ఉన్న కుటుంబం అంతా రజనీష్ మీదకి గొడవకొచ్చారు. ఈ నేపథ్యంలోనే రజనీష్ కుమార్ ఎహసాన్ ను కుడి చేత్తో ఇలా తోసేశాడు. దీంతో ఎహసాన్ కూతురు అరీబా కోపంతో ఊగిపోయింది. రజనీష్ ను ముందుకు తోసేసింది. అక్కడున్న జనం గొడవను ఆపడానికి ప్రయత్నిస్తుంటే ఆమె మాత్రం కారు దగ్గరికి పరిగెత్తింది. కాసేపటికి అరీబా చేతిలో రివాల్వర్ పట్టుకొని అక్కడికి వచ్చేసింది. నేరుగా రజనీష్ దగ్గరకు వెళ్ళింది. రివాల్వర్ తీసి అతడి గుండెల మీద పెట్టి ధమ్కి ఇచ్చింది. నేను కాలిస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను గుర్తుపట్టలేరు అని అంటూ సినిమా లెవెల్లో వార్నింగ్ ఇచ్చింది భయ్యా. కానీ రజనీష్ మాత్రం భయపడలేదు. కాలుస్తావా, కాల్చు అన్నట్టు రొమ్ము విరుచుకొని బెదరకుండా నిలబడ్డాడు. ఇంతలోనే మరో వ్యక్తి కల్పించుకొని ఇద్దరిని విడదీశాడు. అప్పుడే ఆరిబా తల్లి కలుగజేసుకుని కూతుర్ని పక్కకి లాక్కెళ్ళింది. ఈ కథ ఇంతటితో ముగిలేదు. రజనీష్ కుమార్ అరీబా కుటుంబ సభ్యులపైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అరీబా ఆమె తండ్రి ఎహసాన్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న లైసెన్స్ పొందిన రివాల్వర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. భద్రతా నిబంధనలు పాటించమని కోరితే ఉద్యోగిపైన రివాల్వర్ తో బెదిరించిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అందుకే లైసెన్స్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ గన్నులు బయటికి తీస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. మరి ఆ పెట్రోల్ బంక్ అబ్బాయి చెప్పింది కూడా సేఫ్టీ గురించే కదా, వినొచ్చు కదా. కోపం ఉండటం తప్పు కాదు, దాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలియకపోవటమే తప్పు, అవివేకం కూడా.